వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో మైదుకూరు రోడ్డుపై జరుగుతున్న పనులు అవకతవకలు జరిగాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. టెండర్లలో అక్రమాలు చేసి బినామీలతో నాసిరకం పనులు చేయిస్తున్నారని విమర్శించారు. రోడ్డు పనుల వల్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇటీవల జరిగిన ప్రమాదానికి కూడా రోడ్డు దుస్థితినే కారణమని అన్నారు. వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మన ఊరి ప్రజల అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని పాత్రికేయుల సమావేశం ప్రజలారా, ఇంతసేపు మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీ సేవకులమైన మేము ఏ రోడ్డులో అయితే ఇప్పుడు తిరుగుతూ నడుస్తూ పోయినామో, ఇప్పుడు ఎక్కడైతే మేము కూర్చొని మాట్లాడుతున్నామో ఇదంతా కూడా మైదుకూరు రోడ్డు, కొత్త బస్ స్టాండ్ దగ్గర నుంచి స్ట్రైట్గా మైదుకూరుకు పోయే రోడ్డు, అంటే రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు ఈ రోడ్డును అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా నంద్యాల వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు, ఆయన కుమారుడు కొండారెడ్డి, ఆయన ఈ కాంట్రాక్ట్ తీసుకున్నది. ఆయన బినామీ పొర్లపాడు మహేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ, వారు ఈ పని చేస్తున్నారు. ప్రజలారా, ఎక్కడి నుంచి చేస్తున్నారంటే కనుక కొత్త బస్ స్టాండ్ దగ్గర నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు 585 మీటర్ల దూరం. ప్రజలారా, అంటే అర్ధ కిలోమీటరు, కేవలం అర్ధ కిలోమీటరు. ఈ 585 మీటర్లకు సంబంధించి పని యొక్క అంచనా మొత్తం 5 కోట్ల రూపాయలు. సిమెంట్ రోడ్డు, ఒకవైపు ఏమో 1600 మీటర్లు బీటీ రోడ్డు, సెంటర్లో డివైడర్ వస్తుంది. ఇక్కడ మీరందరూ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే 5 కోట్ల రూపాయల విలువ కలిగిన ఈ పనిని నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి చేస్తున్నాడు కాబట్టి 4.95% ఎక్సెస్, అంటే 22,50,000 రూపాయలు ఎగస్ట్రా. జనరల్గా ఎక్కడైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారము కాంట్రాక్ట్ చేసే విధానం మీ అందరికీ తెలుసు. ప్రజలారా, టెండర్కు అందరూ పాల్గొంటారు. కాంట్రాక్టర్లు 1,00,000 రూపాయలు పని చేయాల్సి ఉంటే నేను 96,000 చేస్తానని చెప్పి టెండర్ వేస్తా అన్న ప్రభాకర్ అన్న 93,000 వేస్తాడు, సుబ్బారెడ్డి అన్న 91,000 వేస్తాడు. 91,000 వేసిన సుబ్బారెడ్డి అన్నకు ఆ 1,00,000 రూపాయల పని ఇస్తారు. ఇది టెండర్ విధానం. దీనివలన ప్రభుత్వానికి, ఖజానాకు డబ్బు ఆదా. 1,00,000 రూపాయల పనికి 91,000 చేసినప్పుడు ఒక 90,000 రూపాయలు, 9,000 రూపాయలు ఆదా. ఇది ఎక్కడైనా టెండర్ ప్రక్రియ. 1 కోటి రూపాయలు పని చేస్తున్నామంటే ఒక 10% లెస్సుకు పోయిందంటే కనుక ఓ 10 లక్షలు ప్రభుత్వానికి మిగిలిందని. కానీ ప్రొద్దుటూరు మన పట్టణంలో మాత్రం నంద్యాల వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడ పని చేసినా, ప్రజలారా, ఎక్కడ పని చేసినా, పట్టణంలో కానీ ఏ పల్లెలో కానీ, అది రోడ్డు అయినా, కాలువైనా, మోరి అయినా, బిల్డింగ్ అయినా, కాలేజ్ అయినా, ఏదైనా సరే ఎమ్మెల్యే కొడుకే చేస్తాడు. ఎమ్మెల్యే కొడుకు తరఫున వాళ్ళ బినామీ పొర్లపాడు మహేశ్వరుడు చేయిస్తాడు పావలా భాగం. సింగిల్ టెండర్. ప్రజలారా, రెండవ టెండరే ఉండదు. రెండవ టెండర్ వేస్తే కొండారెడ్డి ఒప్పుకోడు. అది ఓపెన్గా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పినాడు. మేము అధికారం నుండి 5 సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎవరే కానీ కాంట్రాక్ట్ పనులకు రెండో టెండర్ వేయకూడదు, వేస్తే నేను పై పగలగొడతా అని ఓపెన్గా చెప్పినాడు. ఇదే ప్రెస్ వాళ్ళ ముందర సింగిల్ టెండర్ వేస్తాడు. రెండవది, ప్రతి కాంట్రాక్టు వర్క్లోనూ ఎక్సెస్సే తప్ప లెస్సుకుండదు. అంటే 5 కోట్ల రూపాయల పని ప్రభుత్వం నిర్ణయిస్తే మేము 5 కోట్లకు చెయ్యము, 5,22,50,000 చేస్తామని చెప్పి ప్రభుత్వ నిబంధనల ప్రకారము 5% ఎక్సెస్ వరకు ఉపయోగించుకుంటే చట్టములోని లొసుగును ఉపయోగించుకొని సింగిల్ టెండర్ వేసి 22,50,000 ఎక్కువ కావాలని పని తీసుకుంటారు. అధికారులు ఓకే చేస్తారు. సింగిల్ టెండర్ అంటారు కాబట్టి దానికి డమ్మీ ఒకటి వేసుకుంటారు వాళ్ళే.
22,50,000 ఎక్కువ ఇస్తారు. అంటే ముక్కి ముక్కకతలకి మొగునికల్లు వేలాయని ఒక సామెత ఉంది. అట్లా కాంట్రాక్ట్ వర్క్ మొదలు పెట్టకతలకి అగ్రిమెంట్ నాటికే 22,50,000 రూపాయలు ప్రజల డబ్బును ప్రభుత్వం దగ్గర నుంచి కొండారెడ్డి గారు ఎమ్మెల్యే కొడుకు తీసుకుంటాడు. రెండవది పని మొదలు పెడతారు. ఈ పని అత్యంత నాసిరకంగా చేస్తారు. నేను చెప్పేది వారిపై అసూయతోనో వారు నా రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి సరిపోకుండా ఉండడం చేత నిందలు వేయడమో కాదు ప్రజలారా. నేను మనసా వాచే కర్మేనా నేను చెప్తా ఉన్నా మీకు. తప్పు వరదరాజిరెడ్డి గారు వారి కుమారుడు తప్పు చేయకపోతే తప్పు చేసినాడని చెప్పి నా రాజకీయ ప్రయోజనం కోసం విమర్శలు చేసే బలహీనమైన మనస్తత్వం ఉండేవాడు కాదు మీ రాచమల్లో. బలమైనటువంటి హృదయం కలిగిన వాడు. మంచి అయితే మంచి చెప్తా వాళ్ళను, చెడైతే చెడు చెప్తా. వారు ఏమనుకుంటారన్నది నాకు ప్రధానం కాదు. మీరు నన్ను ఏ విధంగా స్వీకరిస్తారు నా మాటనన్నదే నాకు ప్రధానం. అత్యంత నాసిరకంగా చేస్తారు ప్రజలారా. ఇప్పుడు ఈ రోడ్డు వేస్తున్నారు కొంచెం దూరం. ఇప్పుడు మేము గమనించినాం, ఇంకా పూర్తి మట్ట ఆరలేదంటారు మన భాషలో. ఇంకా మట్ట ఆరలే కదరా సోమి అంటాం. ఇంకా క్యూరింగ్ చేసేది అయిపోలే, పగులు కనపచ్చనాయి. బంగారెడ్డి చెప్తున్నాడు, కాంట్రాక్ట్ ఫీల్డ్ సంబంధం ఉండేవాడు. ప్రభాకర్ అన్న చెప్తున్నాడు, ఇది ఓపెన్ అయిపోయి ట్రాఫిక్ గన తిరిగితే వెహికల్లు లారీలు బస్సులు తిరిగితే కొత్త బస్ స్టాండ్ నుంచి బస్సులు పోతే ఈ రోడ్డు 6 నెలలు కూడా ఉండదు బావా అంటున్నాడు బంగారెడ్డి. పగులు కనపస్తున్నాయి. అంటే కలపాల్సినంత సిమెంటును, కలపాల్సినంత కంకరను కలపకుండా ఇసుకను, బూడిదను మరొకదాన్ని కలిపి చేస్తే డబ్బు కోసం పనులు ఇట్టే ఉంటాయి నాశరకంగా. ఒకవేళ ఇది నేను చెప్పేది అబద్ధం అనుకుంటే ఈ మధ్య కాలంలోనే కొండారెడ్డి గారు పుట్టిపాడు రోడ్డు సిమెంట్ రోడ్డు వేసినారు. పుట్టిపాడు రోడ్డు ఏమన్నా పుట్టిపాడు రోడ్డే పోదామంటే ప్రెస్సులు పిలుచుకొని చూపిస్తాను నేను. బేసి 2 నెలలు కాలే. ఆ రోడ్డు ఉందో పోయిందో రేపు చూపిస్తా ప్రజలారా మీకు. రేపు చూపిస్తా. 2 నెలలు కాలే, ప్రజలు సీదరించుకుంటున్నారు. అంత నాసిరకంగా వేసినారు. ఈ రోడ్డు కూడా అంత నాసిరకంగా. అంటే 5 కోట్ల రూపాయల పనికి 22,50,000 రూపాయలు ప్రజల సొమ్మును ప్రభుత్వం దగ్గర నుంచి అప్పనంగా తీసుకోవడం, 5 కోట్ల పనిని నాసిరకంగా చేసి 2 కోట్ల రూపాయలు సంపాదించుకోవడం, సింగిల్ టెండర్ వేసి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించి ప్రభుత్వ ఖజానాకు బొక్క వేయడం. అంత వెరసి ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే కుమారునికి లాభం, ప్రజలకు, వ్యాపారస్తులకు తీవ్రమైనటువంటి నష్టం, అసౌకర్యం. ఇక వారి లాభం చెప్పిన ప్రజల కష్టం ఏదో చెప్తా, వ్యాపారస్తుల నష్టం ఏదో చెప్తా. వ్యాపారస్తుల గురించే మాట్లాడదాం. ఆ మోటు నుంచి ఈ మోటు వరకు నేను షాపులు ఎంచుకుంటూ వచ్చినా. 124 ఉన్నాయి. 124 షాపులు ఉన్నాయి ప్రజలారా. మళ్ళీ 2-3 ఎక్కువ చెప్పినా కానీ మళ్ళీ కొండాడు ఒప్పుకోడు. నువ్వు ఎక్కువ చెప్పినాడే అంటాడు. అందుకే 124 ఉన్నాయి. మంచిని పెట్టి ఎంచిచ్చిడే. ఒక్కొక్క షాపుకు 40,000 రూపాయల దగ్గర నుంచి 2 లక్షల రూపాయల వరకు బాడిగ చెల్లిస్తున్నారు. అది సోనో విజన్ 2 లక్షల రూపాయలు దానికి బాడిగ. 18 మంది పనిచేస్తున్నారు. 4-5 లక్షలు జీతాలు ఇవ్వాలా. కరెంటు బిల్లు, మెయింటెనెన్సు నెలకు ఒక 8 నుంచి 10 లక్షలు కట్టువచ్చు. అది వాళ్ళు అంగట్లో ఏమైనా అడిగినా వ్యాపారం ఉంది అని. వాళ్ళు చెప్పిన మాట ఏం తెలుసునా, వ్యాపారం లేని మాట దేవుడు ఎరుగన్నా, ఉన్నమాట జీరో అయిపోయింది. కనీసం నా షాపుకు సరుకు వస్తే, టీవీలు కానీ ఫ్రిడ్జులు కానీ వస్తే బండి ఇక్కడికి వచ్చేదానికి లేకుండా ఒక పక్క ఓపెన్ చేసి ఒక పక్క క్లోజ్ చేస్తే కన్నా పని జరుగుతూ ఉంటే కనీసం సరుకన్నా లోపలికి దించుకునేదంటే అది 2 పక్కల క్లోజ్ చేసి పారేసినారు. సరుకు వచ్చేదానికి కూడా అవకాశం లేదు. ఒక 300 మీటర్ల అవతల పక్కనో 400 మీటర్ల అవతల పక్కనో బండి నిలబెట్టుకొని మనుషులను పెట్టుకొని మోసగచ్చుకొని లోపల పెట్టుకోవాలా. నెలకు ఎంత నష్టం వస్తుంది వ్యాపారం ఏమైనా అడిగితే, అప్పుడు రూపాయి జరిగే వ్యాపారం అంటే అప్పుడు 100% జరిగే వ్యాపారం 20% జరుగుతుందంట. 80% వ్యాపారాలు నిర్వీర్యమైపోయినాయి. 20% మాత్రమే వ్యాపారాలు జరుగుతున్నాయి. కానీ జీతభత్యాలు, బాడుగలు, కరెంటు బిల్లులు మాత్రం 100% వ్యాపారస్తుడు చెల్లించాలి. ఒక్కొక్క షాపు మీద, చిన్న షాప్ అయితే నెలకు
రూపాయలు 2 లక్షలు చొప్పున పెద్ద షాపులైతే 5 లక్షలు 4 లక్షలు నెలకు నష్టం వస్తే 124 షాపుల మీద ఒక్కొక్క నెలకు 3 లక్షలు 2 లక్షలు 4 చొప్పున సరాసరి నష్టం వస్తే నెలకు ఎంత అవుతుంది ప్రజలారా? 4-5 కోట్లు అవుతుంది. 4-5 కోట్లు నెలకు నష్టం జరిగితే వీళ్ళు 10 నెలలు చేస్తారు. 10 నెలలకు 50 కోట్లు. నేను మనస్ఫూర్తిగా చెప్తానా, నంద్యాల వరదరాజిరెడ్డి ఎమ్మెల్యే గారి కుమారుడు చేస్తా ఉండే ఈ రోడ్డు పని వలన వారికి 4-5 కోట్ల రూపాయలు లాభం చేకూరిస్తే, లేకుంటే 2-3 కోట్ల రూపాయలు లాభం చేకూరితే ప్రజలకు మాత్రం పని అయిపోయేతలకి 50 కోట్ల రూపాయలు వ్యాపారస్తులకు నష్టం జరుగుతుంది. ఇది వీళ్ళు వ్యాపారస్తుల యొక్క ఆర్థిక భద్రతకు ఎన్నికలప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీ. కనీసం వ్యాపారస్తుల యొక్క వ్యాపార భద్రతను, వారి ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన పూర్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నా. మీరు కనుక త్వరితగతిన పని చేయకపోతే, మీరు ఒక మాట చెప్తారు, మాకు 9 నెలలు సమయం ఇచ్చినారు ప్రభుత్వం వారని చెప్పి. ఈ పని 9 నెలలు సమయం ఇచ్చినారంట. దానికి సంబంధించిన అధికారులు అడిగితే చెప్పినారు 9 నెలలు. 9 నెలలు అంటే 6 నెలలు అయింది, ఇంకా 3 నెలలు ఉంది. ఈ 3 నెలలు పని చేయకుండా మళ్ళీ 2 నెలలు 3 నెలలు కావాలంటారు. ఏం బిగుతారు? ఇంకా రేపొద్దున ఈ జూలై ఆగస్టు వచ్చే వర్షాలు వచ్చాయి. వర్షాలు వచ్చినప్పుడు ఈ రోడ్డు చూడాలా. ఈ రోడ్డు పూర్తి కాదు, మరొక 4-5 నెలలు ఆలస్యం అవుతుంది, గజిబిజిగా ఉంటుంది, నానాక రోత అవుతుంది. ఎంత భ్రష్టు పట్టియాలనో అంత భ్రష్టు పట్టిస్తారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వర్షాకాలాన్ని, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని సరైన మనుషులు చేయాలి. అట్లా కాకుండా మీ ఇష్టానుసారం చేస్తున్నారు. ఉండబడిన ప్రొద్దుటూరు నుండి అభివృద్ధి పనులు వాడొకటి కాంట్రాక్టర్ చేస్తే డబ్బులు ఉంటాయి మన దగ్గర, పెట్టుబడి మనుషులు మన దగ్గర ఉంటారు, వేగవంతంగా జరుగుతుంది. అన్ని పనులు ఒకటే చేయాలంటే, అన్ని పెళ్ళిళ్ళు ఒక 5 మంత్రాలు చదవాలంటే చాలా కష్టమవుతుంది. కానీ ఇక్కడ పూజారి ఒకడే, నంద్యాల కొండారెడ్డి ఒక్కడు మాత్రమే అన్ని పెళ్ళిళ్ళకు పూజారి. అన్ని పెళ్ళిళ్ళకు మంత్రాలు ఆయనే చదవాలా, అన్ని రోడ్డు పనులు ఆయనే చేయాలా, అన్ని మోరీలు ఆయనే కట్టాలా. ఇది ప్రజలారా. మరి ఈ పెద్ద మనిషికి ఎందుకు ఓటేసినారో నాకు తెలియదు కానీ ప్రజలారా, మీకు బాధ ఉందో బాధ లేదో నాకు తెలియదు కానీ, మీకు జరుగుతాండే ఇబ్బందికి, వీళ్ళు చేస్తాండే అన్యాయం పనులకైతే మాత్రం ఓటమి చెందిన నాకే బాధ కలుగుతూ ఉంది. మీరు ఎందుకు వేసినారో నాకు తెలియదు, మరి నాకు ఎందుకు వేయలేదో నాకు తెలియదు, ఈ పెద్ద మనిషికి ఎందుకు వేసినారో నాకు తెలియదు. మేము గెలిచినా ఓడినా చెప్తాం కదా, ప్రజా జీవితంలోనే ఉంటాం. ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా మీ బాగోగుల గురించే మేము ప్రశ్నిస్తాం, మీ బాగోగుల గురించి ఉద్యమాలు చేస్తాం, మీ బాగోగుల గురించే కేసులు పెట్టించుకుంటాం, మీ బాగోగుల కోసమే కోర్టుకు కూడా తిరుగుతాం.